ఎందుకో తెలియదు, ఎవరైతే టీమ్ ఇండియన్ జెర్సీని స్పాన్సర్ చేస్తారో వాళ్ళకైతే లాస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇదంతా స్టార్ట్ అయింది 1993లో. అప్పటికి టీమ్ ఇండియా స్పాన్సర్ వచ్చేసి ఐటీసీ విల్స్. ఇది ఒక సిగరెట్ కంపెనీ అన్నమాట. అయితే అప్పుడు విల్స్ సిగరెట్ కంపెనీకి అయితే చాలానే బ్యాక్ లాషెస్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వచ్చాయి, లైక్ టొబాకో కంపెనీ అండ్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్ అని. అండ్ దీని వల్లనే ఐటీసీ విల్స్ బ్రాండ్ అయితే క్లోజ్ చేసింది. దాని తర్వాత సహారా గ్రూప్ అయితే టీమ్ ఇండియాని స్పాన్సర్ చేస్తుంది. అండ్ సహారా గ్రూప్ అయితే ఒక పెద్ద ఫ్రాడ్ అయితే చేస్తుంది. అండ్ ఆ ఫ్రాడ్ వల్ల సహారా గ్రూప్ హెడ్ అయిన సుబార్తో రాయ్ ని తిహార్ జైలుకి పంపిస్తారు. సో ఇలా ఒక స్పాన్సర్ అయితే కంప్లీట్ గా డామేజ్డ్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ ఛాన్స్ వచ్చింది స్టార్ కి. కానీ స్టార్ టీమ్ ఇండియాని స్పాన్సర్ చేయడం ఒకటే కాదు, వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని కూడా మేనేజ్ చేసేది. బట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ అయితే వదులుకున్నారు. అండ్ అప్పుడే వచ్చింది ఓపో. అప్పట్లో ఓపో ఒక ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ లీడింగ్ బ్రాండ్ ఇన్ ఇండియా. అండ్ వాళ్ళు అనుకుంటారు టీమ్ ఇండియాని స్పాన్సర్ చేద్దామని, కానీ వాళ్ళకు కూడా డ్యామేజ్ అయితే మాక్సిమం గా వచ్చింది. వాళ్ళు ఇండియన్ టీమ్ ని స్పాన్సర్ చేసిన తర్వాత ఇండియా అండ్ చైనా అయితే కాన్ఫ్లిక్ట్ అయితే పెరిగింది. అండ్ ఇండియాలో బాయ్కాట్ చైనీస్ ప్రొడక్ట్స్ అనడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఫైట్ పెరగడం వల్ల ఓపో అయితే స్పాన్సర్షిప్ ని వదిలేసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చింది బైజూస్, ఒక స్ట్రాంగ్ గా బిల్డ్ అయిన కంపెనీ. అండ్ ఒక కంపెనీ ఏదైతే చేయాలో మొత్తం అయితే బైజూస్ కరెక్ట్ గా చేసేది. అండ్ వాళ్ళతో క్యాష్ కూడా ఎక్కువే ఉండేది. టీమ్ ఇండియాని లాంగ్ టర్మ్ వరకు స్పాన్సర్ చేసే కెపాసిటీ అయితే వాళ్ళతో ఉండేది. కానీ మాస్ లే ఆఫ్స్, ఫ్రాడ్ ఎలిగేషన్స్ ఇవన్నీ వచ్చి బైజూస్ కూడా పడిపోయింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్పాన్సర్ డ్రీమ్11 తో ఏమైందని మీ అందరికి తెలుసు. అండ్ డ్రీమ్11 అయితే ఆల్మోస్ట్ బ్యాన్ అయ్యే పరిస్థితిలో ఉంది డ్యూ టు గవర్నమెంట్స్ రిస్ట్రిక్షన్స్ రిగార్డింగ్ గ్యాంబ్లింగ్. సో డ్రీమ్11 తో కూడా స్పాన్సర్షిప్ అయితే వదిలేసుకున్నారు బీసీసీఐ. సో చూడాలి నెక్స్ట్ ఏ కంపెనీ అయితే టీమ్ ఇండియన్ జెర్సీని స్పాన్సర్ చేసేంత సాహసం తీసుకుంటుందో అని. సో మీరేం అనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ కంటెంట్ వస్తే మాత్రం ఫాలో చేయండి.